Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. 2026 జూన్ 30 నాటికి ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్, హెచ్పీ గ్యాస్, ఎల్పీజీ సిలిండర్ కనెక్షన్లు నిలిపివేయనున్నాయా అని వార్తలైతే వస్తున్నాయి. ఇక కొత్త ఎల్పీజీ, పీఎన్జీ నిబంధనలు ఏంటో తెలుసుకుందాము. ఇక డబుల్ కనెక్షన్లు కలిగిన వినియోగదారుల కోసం ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. దేశవ్యాప్తంగా ఒక ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ నిబంధనను అమలు చేయటం, అలాగే పీఎన్జీ కనెక్షన్ల విస్తరణ దిశగా ఒక ప్రధాన మార్పును తీసుకురావటం దీని లక్ష్యం. ప్రస్తుత పశ్చిమ ఆసియా సంఘర్షణ ఎల్పీజీ కొరత సంక్షోభానికి దారితీసింది. అయినప్పటికీ ఎల్పీజీ పంపిణీలో ఎటువంటి అంతరాయాలు లేవని చమురు మంత్రిత్వ శాఖ హామీ ఇచ్చింది. ఎల్పీజీ కేటాయింపు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశంగా ఉంది. కానీ ఎల్పీజీ, పీఎన్జీ కనెక్షన్లు ఉన్నవారి కోసం కూడా వారు వివిధ ప్రోటోకాల్లను ప్రకటించారు. ఇక డ్యూయల్ ఎల్పీజీ, పీఎన్జీ కనెక్షన్ నిషేధించబడింది. కొత్త ఎల్పీజీ, పీఎన్జీ నిబంధనల ప్రకారం మీరు పీఎన్జీ కనెక్షన్లకు మారినట్లయితే మీ ఎల్పీజీ కనెక్షన్లకు తప్పనిసరిగా సరెండర్ చేయాలి. మీ ప్రాంతంలో పీఎన్జీ మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటే మీరు పీఎన్జీ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకొని ఆ తర్వాత మీ ఎల్పీజీ కనెక్షన్ను రద్దు చేసుకోవాలి. మీకు ఎల్పీజీ మరియు పీఎన్జీ కనెక్షన్లు రెండూ ఉన్నట్లయితే మీరు మీ ఇండియన్ గ్యాస్, భారత్ గ్యాస్ మరియు హెచ్పీ గ్యాస్ కనెక్షన్లను వదులుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ఈ డబుల్ కనెక్షన్లకు అనుమతి లేదు. ఈ విధానం అయితే అమలులో ఉంది. అయితే ఎల్పీజీ మరియు పీఎన్జీ రెండింటినీ కలిపి ఉంచటం నిషిద్ధమైన చర్య. ఇటీవలే మే 25వ తేదీన ప్రభుత్వం తన ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ సరఫరా మరియు పంపిణీ నియంత్రణ సవరణ ఉత్తర్వు 2026ను సవరించింది. తదనంతరం పైప్డ్ నేచురల్ గ్యాస్, పీఎన్జీ కనెక్షన్లను పొందే గృహ ఎల్పీజీ వినియోగదారులకు అదనపు సడలింపు మరియు సౌకర్యాన్ని అందించడమే ఈ సవరణ యొక్క లక్ష్యం. ఇక ఎల్పీజీ బదిలీ వోచర్. అయితే ప్రభుత్వం ఒక పెద్ద ఉపశమన పథకాన్ని కూడా ప్రకటించింది. మీ ఎల్పీజీ కనెక్షన్ను రద్దు చేసుకున్న తర్వాత మీ పీఎన్జీ సౌకర్యం లేని ప్రాంతానికి మారినట్లయితే భవిష్యత్తులో ఎల్పీజీ కనెక్షన్ను పునరుద్ధరించుకోవటానికి బదిలీ వోచర్ను పొందవచ్చు. ఇక మార్చ్ 2026లో ఒక సర్క్యులర్ ప్రకారం పెట్రోలియం మరియు సహజ వాయువుల మంత్రిత్వ శాఖ గ్యాస్ సిలిండర్ కనెక్షన్ల కోసం కొత్త నిబంధనలను జారీ చేసింది. వాటిలో ఒక నిబంధన ప్రకారం పైప్డ్ న్యాచురల్ గ్యాస్, పీఎన్జీ కనెక్షన్తో పాటు గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్ కూడా ఉన్న ఏ వ్యక్తి అయినా ప్రభుత్వ మద్దతు ఉన్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుండి కానీ లేదా ఏ పంపిణీదారుల ద్వారా కానీ కొత్త ఎల్పీజీ కనెక్షన్ల కోసం దరఖాస్తు చేసుకోవటానికి లేదా ఎల్పీజీ రీఫిల్స్ తీసుకోవటానికి వీలు లేదు. సులభంగా చెప్పాలంటే మీకు పీఎన్జీ కనెక్షన్ ఉంటే మీరు కొత్త ఎల్పీజీ కోసం దరఖాస్తు చేసుకోలేరు లేదా ఎల్పీజీ రీఫిల్ కోసం దరఖాస్తు చేసుకోలేరు. ఇక ఈ కంపెనీలు ఐజీఎల్, ఎంజీఎల్, గేల్ గ్యాస్ మరియు బీపీసీఎల్, అంతేకాకుండా సీజీడీ నెట్వర్క్ల విస్తరణకు అవసరమైన అనుమతులను వేగవంతం చేయాలని రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు మరియు కేంద్ర మంత్రిత్వ శాఖలను మంత్రిత్వ శాఖ కోరింది. పీఎన్జీ వినియోగదారులను ఎల్పీజీల కోసం దరఖాస్తు చేసుకోవటం లేదా రీఫిల్ చేసుకోవటాన్ని నిషేధిస్తూనే ప్రభుత్వం 2026 మార్చి 24న సహజ వాయువు మరియు పెట్రోలియం ఉత్పత్తుల పంపిణీ, పైప్లైన్లు మరియు ఇతర సౌకర్యాలను వేయటం, నిర్మించడం, నిర్వహించడం మరియు విస్తరించడం ద్వారా ఆర్డర్ 2026 అనే పేరుతో ఒక కొత్త ఉత్తర్వును కూడా జారీ అయితే చేయటం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇక ఇటువంటి ఇన్ఫర్మేటివ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.